సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం చిత్రం బాక్సాఫీస్ దగ్గర అడుగుపెట్టి 5 రోజులనైతే బ్రహ్మాండంగా పూర్తి చేసుకుంది. టాక్ తో సంబంధం లేకుండా 6వ రోజున ఈ సినిమా అడుగుపెట్టింది. టాక్ తో సంబంధం లేకుండా 6వ రోజు కూడా వసూలైతే వచ్చాయా లేదా తెలుసుకుందాం పదండి. 5 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర గుంటూరు కారం చిత్రం ఓవర్సీస్ లో 2.5 మిలియన్ వసూలైతే అందుకుంటూ అక్కడ డీసెంట్ గా వసూలైతే రాబడుతుంది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 79 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. టోటల్ గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లోని 100 కోట్ల సినిమాగా తన ఖాతాలో వేసుకున్నారు. 101 కోట్ల 80 లక్షల షేర్ అయితే వచ్చింది. అంటే ఇది బాబుకి 100 కోట్ల సినిమా. 186 కోట్ల వరకు గ్రాస్ ను టచ్ చేసుకుంది గుంటూరు కారం చిత్రం 5 రోజుల్లోనే. రికార్డుల మీద రికార్డులు సెట్ చేస్తూ తనదైన స్టైల్ కుమ్మేస్తున్నారు. డే 6 కి వచ్చేసరికి ఈ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త డ్రాప్ అయింది. 20% వరకు డ్రాప్స్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ఇది హెల్దీ డ్రాప్ గానే చెప్పుకోవచ్చు. డే 6 ప్రపంచవ్యాప్తంగా స్టడీ రన్ కంటిన్యూ చేస్తుంది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 6వ రోజున 6 కోట్ల 30 లక్షల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున 7 కోట్ల 50 లక్షల వరకు షేర్ అయితే రావడం ఖాయమైందని స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజు కూడా ఫ్యామిలీ ప్రేక్షకులకు గుంటూరు కారం చిత్రాన్ని చూడడానికి ఎగబడ్డారు. మరీ హౌస్ఫుల్ రేంజ్ అయితే పడుతున్నాయని చెప్పలేం, కానీ సినిమా స్టడీ రన్ అయితే కంటిన్యూ చేస్తుంది. 60% ఆక్యుపెన్సీ ఓవరాల్ గా మెయింటైన్ అయింది. 6 రోజులు ప్రపంచవ్యాప్తంగా 109 కోట్ల 40 లక్షల వరకు షేర్ అయితే టచ్ అవుతుంది. 23 కోట్ల వసూలు ఇంకా రాబట్టుకుంటే సినిమా హిట్ అయిపోతుంది. 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ అయితే లేపేస్తూ ఇటువంటి టాక్ తో కూడా బేబసం చేశారు సూపర్ స్టార్ మహేష్. మరి ఇది భారీ రికార్డ్ అని చెప్పాలి. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు వెళ్ళగలుగుతుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.